మనం చూస్తున్నాం 4.5 ఏళ్ళ నుంచి కూడా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా విఫలమైంది జగన్మోహన్ రెడ్డి సర్కారు, అట్లాగే వైసీపీ ప్రభుత్వం. సో ఈరోజు దాదాపు 14 సంవత్సరాల పాటు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇప్పుడు ఇస్తే 4 సంవత్సరాలు ఇంకా 4 నెలలు ఎంత ఉంది ఆయనకి. సో ముఖ్యంగా చూస్తే రాష్ట్రం అన్ని రకాలుగా కూడా మరి వెనకబడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ వర్సెస్ ఆంధ్ర, తెలంగాణ ఎప్పుడు కూడా వెనకబడి ఉండేది. ఆంధ్రలో అన్ని వనరులు ఉండి మరి రాజధాని లేకుండా అన్ని రకాలుగా నష్టపెట్టినప్పటికీ కూడా విభజనలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 14లో రాష్ట్ర రాజధాని దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటువంటి బాధ్యత ఆయన గొలుసు కందాల మీద తీసుకున్నారు. ప్రజలు కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు. తర్వాత మాయలో పడి ఒక ఛాన్స్ మాయలో మరి కొంత ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు చూసాం ఒక ఫ్రాక్షనిస్ట్కి అట్లాగే ఒక అవినీతిపరుడికి ఓటేస్తే ఈ రాష్ట్రం ఏ రకంగా ఇబ్బంది పడుతుంది అనేది ఇది ఒక క్లాసిక్ కేస్ స్టడీ ఈ భారతదేశంలో. సో ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కొత్త నిశ్చయంతో ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మా హరిబాబు అట్లాగే మా బీజేపీ నుంచి వచ్చినటువంటి జయప్రకాష్ గారు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు నడిపించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి, మేమంతా కూడా తెలుగుదేశం గెలుపు కృషి చేయాలి, లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది సంకల్పంతో ఈ పార్టీలు చేయాలి. వాళ్ళందరినీ కూడా మేము ఈరోజు పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇవాళే వాళ్ళందరికీ కూడా సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాజకీయాల్లో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలనేది నా కోరిక. ఎందుకంటే చాలామందిని చూస్తాం ప్రజాసేవలోకి వస్తూ ఉంటారు. ఎందుకు వస్తాం? ఎజెండా ఏంటంటే మేము ఒక ఇంత పెట్టాం, మేము దానికి 100 రెట్లు ఎక్కువ సంపాదించుకోవడానికి అన్నట్టు ఉంటాను. లేదంటే కొంతమంది కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, బ్లాక్మెయిల్ చేసో డబ్బులు సంపాదిస్తాం ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తాం. ఇంకా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. లేదా ఎవరన్నా డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్లోనో ఇంకా మోసాలు చేసి, ఆ మోసాలు చేసి, ఈ మోసాలు చేసో కొంచెం డబ్బులు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయిపోదామని, ఎంపీ అయిపోదామని వస్తున్నట్టు పరిస్థితి కూడా చూస్తాం. రాజకీయం అంటే, ప్రజాసేవ అంటే చాలా త్యాగం కావాలి, సాక్రిఫైస్, సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి. అంత త్యాగం ఉన్నవాళ్ళే రాజకీయంలో రావాలి. అంతేకాని మేమెంత డబ్బులు పెడతాం, తర్వాత ఎంత డబ్బులు సంపాదిస్తాం, ఇదే ఎజెండాగా ఉన్నవాళ్ళు రాజకీయంలోకి రావడం అంటే నాకైతే ఇష్టం ఉంటుంది. నేను రాజకీయంలోకి వచ్చిన పర్పస్ అది కాదు, నేను దాన్ని సహించను కూడా. సో నేను రాజకీయంలోకి వచ్చినప్పుడు నాకు 48 ఏళ్ళు, అంటే కొంత ముందు వచ్చినా నేను ఎంపీ పడి నాకు 48 ఏళ్ళు. ఇప్పుడు నాకు 58 నిండుతున్నాయి జనవరికి 22. ఇప్పుడే ఈ నెలలో 22కి నాకు 58 నిండుతాయి. నిజంగా కూడా నేను పుట్టిన ఊరికి సేవ చేసిన భాగ్యం నాకు విజయవాడ ప్రజలు ఇచ్చారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నేను చాలా హ్యాపీ దాన్ని. అట్లాగే ఈ 10 ఏళ్ళు నా ఈ అధికారాన్ని ఏదైతే ఎంపీగా ఉన్నానో ఎయిర్పోర్ట్ ప్రోటోకాల్ తప్ప నా కుటుంబం నేను వాడుకోవాలి. నా వ్యాపారం అనుకున్న సంగతి కూడా మీకు తెలుసు. అట్లాగే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అట్లాగే ఉండాలని నా కోరిక. 5 ఏళ్ళు మా గోగుల రమణకి డిప్యూటీ మేయర్ ఇస్తే విజయవాడలో డిప్యూటీ మేయర్ అంటే మీకు తెలుసు ఎంత సంపాదించుకోవచ్చు. కానీ పార్టీకి కానీ తనకు కానీ ఒక మచ్చ లేకుండా 5 ఏళ్ళు మరి నీతిగా నిజాయితీగా చేసినటువంటి వ్యక్తి గోగుల రమణ. ఆ నీతి నిజాయితీ ఎప్పుడు మిగిలిపోతుందన్నమాట. రాష్ట్రం ఇప్పుడు గాంధీ గారి గురించి ఎందుకు చెప్తున్నాం? ఏముంది ఆయనకి? మోడీ గారు కూడా మరి ప్రధానమంత్రి ఎట్లా అయ్యాడు? ఆయనకి ఏముంది? కేసీఆర్ ఉన్నాడు, ఆయన ఎట్లా అయ్యాడు? కింద స్థాయి నుంచి ఎట్లా పైకి వచ్చాడు? ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత పైకి వచ్చాడు? ఇంట్రారావు ఎట్లా పైకి వచ్చాడు? వీళ్ళందరూ ఒక స్ఫూర్తి అన్నమాట. సో నేను ఇవాళ బేక్ను ప్రమోట్ చేస్తున్నా. నేను ధైర్యంగా చెప్తా. ఎందుకు చెప్తానంటే నాకు బేక్ ఎవరో 2019 తెలియదు. అసెంబ్లీ ఎలక్షన్లో సడన్గా కనిపించాడు. అక్కడ చేస్తున్నానండి పార్టీ నాడు చేర్చాం. కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫాదర్ యొక్క లెగసీ, వాళ్ళ ఫాదర్ మినిస్టర్గా చేస్తే ఆయన చేసినటువంటి పనులు కానీ, ఆయన నడిచినటువంటి విధానం కానీ,
అట్లాగే మొన్న మధ్య వరకు కూడా దాదాపు సంవత్సరం క్రితమే నేను చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేశాను. అప్పటి వరకు పరిచయం కూడా చేయలే. ఎందుకంటే ముందు నేను సాటిస్ఫై అవ్వాలి మనిషితో. ఈ వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తున్నాను లేదా పార్టీలో ప్రమోట్ చేస్తానంటే ఆ వ్యక్తి కరెక్ట్గా ఉంటాడు, ప్రజలకు సేవ మాత్రమే చేస్తాడు, దీన్ని వ్యాపారంగా వాడతానని నాకు నమ్మకం కలిగిన తర్వాత ఫ్యామిలీ అందరితో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేసి ఇవాళ నిన్నగా మనం చూశారు మీరు అందరూ కూడా. యువకాలంలో ముస్లిం రిప్రజెంటేటివ్గా ఏకైక రిప్రజెంటేటివ్గా యువకాలం పాదయాత్ర విశాఖపట్నం సభలో మాట్లాడంటే అది పార్టీ అతనికి ఇచ్చినటువంటి గుర్తింపు. పార్టీ అతనికి ఇచ్చినటువంటి గుర్తింపు. ఇంతమంది ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు కానీ షరీఫ్ గారు ఒక త్యాగదనుడు. ఆ తర్వాత అంత గుర్తింపు మన ఎంఎస్బీకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, యువకాలం పాదయాత్ర. నేను అతను ఒకే రకంగా చూస్తున్నా. రేపు 20 ఏళ్ళు ఈ పార్టీకి ఒక ముస్లిం ఫేస్గా ఉండాలి, ముస్లిం కులానికి ముస్లిం మతానికి ఒక రిప్రజెంటేటివ్గా నేషనల్ వైడ్ నాకు ఉండాలని చెప్పి నా కోరిక. ఆ కోరికతోనే నేను ప్రమోట్ చేశాను. నా స్వార్థం మా పర్సనల్ ఎజెండా కూడా వెళ్ళలేదు దీంట్లో. నేను బేగం ప్రమోట్ చేయడంలో నా పర్సనల్ ఎజెండా ఏం లేదు. చాలామంది అనుకున్నారు నేను విజయవాడ వెస్ట్ తీసుకుంటే శ్వేత పోటీ చేస్తుందని. నేను క్లియర్గా మీ అందరికి మీటింగ్లో చెప్పాను, పబ్లిక్గా చెప్పానా. నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ, అప్పుడు బేగ్ లేడు, నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు. అది బీసీలు కానీ మైనార్టీ సీట్ కానీ అది మా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రారు, పోటీ చేయరు. మేము రాజకీయం చేసేది ప్రజాసేవ కోసం, ఈ ప్రాంతం కోసం తప్ప ఏదో వెస్ట్ నేలుకుందామనో, ఈస్ట్ నేలుకుందామనో, సెంట్రల్ నేలుకుందామనో ఏదైనా సామ్రాజ్యం కాదు. నిరంతరం కింద కూర్చుంటే మీరు చూస్తూ ఉంటారు. నాకే టైం వేస్ట్ అనుకుంటారు చాలామంది. కానీ చాలామంది ఇప్పుడు వచ్చినప్పుడు సమస్యలు మన హరిబాబు చెప్పారు. ఒకరోజు వచ్చాడు, ఏదో పని మీద వస్తూ ఉంటారు. నాకు ఎవరినా కూడా అడగను, ఎవరినైనా సరే అది మంచి అనుకుంటే వాళ్ళు ఇబ్బందులు ఉన్నారనుకుంటే చేసి పంపిస్తే నాకు భావిస్తాను. అట్లాగే వాస్తవం మునియ నిజంగా గర్వం నాకు. వీళ్ళందరూ నా టీంలో వీళ్ళందరూ ఉన్నారంటే నాకు గర్వంగా అనిపిస్తుంది. ఒక పేద కుటుంబం ఆటో తోలుకుంటూ వచ్చాడు, సొంతంగా సర్పంచ్ అయ్యాడు ఏకొండూరు మండలంలో. అట్లాగే జెడ్పీటీసీ అయ్యాడు, ఎంపీపీ అయ్యాడు. మరి ఇవాళకి అదే పేదరికంలో ఉన్నాడు. అది నిజాయితీ అంటే ప్రజాసేవ అంటే. సో ఇటువంటి వ్యక్తులు నిజంగా అయితే ఒక ఎమ్మెల్యే కాదంటే వ్యక్తి తిరుగుతుంది. అంత నిజాయితీ ఉంది, అంత పబ్లిక్ సర్వీస్ ఉంది. సో ఇటువంటి వ్యక్తులు నిజంగా ప్రజాసేవలో ఉండాలి. మనం రాజకీయం అంటాం, దాని హిందీలో రాజనీతి అంటారు. సో రాజనీతి ఏంటంటే నీతి గలవాళ్ళు, నిజాయితీ గలవాళ్ళు, నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళే ఈ రాజకీయంలో ఉన్నాను. నా అజెండా, నా అభిలాష, అట్లాగే నా ఐడియాలజీ. కాబట్టి చాలామంది నన్ను వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారు మీ అందరికీ తెలుసు. నేను అవినీతిని సహించను, నేను ల్యాండ్ గ్రాబింగ్ సహించను, నేను వేరే పనులు చేసి పార్టీకి చెడపేరు తెచ్చేవాడిని సహించను. నేను ఆర్గనైజ్లో పనిచేస్తానంటే నా ఆర్గనైజ్ టీమ్ బిల్డింగ్ ఇంపార్టెంట్. నాకు బేగ్ లాంటి వ్యక్తులు కావాలి, వెనకంటి జీవరత్నం లాంటి వ్యక్తులు కావాలి, నాకు వాసం ముని లాంటి వ్యక్తులు కావాలి, నాకు మా గోగుల రమణ లాంటి వ్యక్తులు కావాలి, మీరందరూ కావాలి. అంతే తప్ప మేము వచ్చాం, మేము ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాం లేకపోతే ఇన్ఛార్జ్ అయ్యాం, మేము ఏలుకుంటాం, దోచుకుంటాం అంటే సహించే పనే లేదు. అంతగా తప్ప నా మీద వ్యతిరేకైనా అవినీతి చేయలే. నేనేమి ఎవరికి చీకటి సామ్రాజ్యంలో వ్యాపారంలో వస్తున్నాం పార్ట్నర్ కాదు. నా మీద నాకు వాళ్ళకి ఎందుకు పడతావు? నేనే పార్ట్నర్నా? ఈ దాంట్లో నేను మాట్లాడిగానా? నేను మాట్లాడలేదు కదా. ఎందుకు పడదంటే వీడు ఒక కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి, వీడు తినడం మమ్మల్ని తిన్నీడు అంత తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ. అంతేనా? వీడు దోచుకోడు, ఈ విజయవాడ దోచుకోలేడు, వీడితో మాకు సాగు, వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది. వీడు అసలు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి పోతే మేము చక్కగా ఈ పార్టీని ఈ బెదవాడిని ఇక్కడ జగ్గేపేట నుంచి విజయవాడ ఈస్ట్ వరకు అటు తిరువురు వరకు దోసుకు తినొచ్చు అనేదే ఎజెండా. అందుకని నేను ఎజెండా ఉందా నా మీద వ్యతిరేకిస్తాను ఎవరున్నా మీడియాలో కూడా చెప్పొచ్చు. నా మీద వేరే ఎజెండా ఉంటుందా? నేను మీ దాంట్లో మాట్లాడిగానా? నేను బిజినెస్ పార్ట్నర్నా? అది ఏంటి? నేను ఈస్ట్లో వచ్చి వెళ్తున్నానా, సెంట్రల్లో వచ్చి వెళ్ళి పెడుతున్నానా, వెస్ట్లో వచ్చి వెళ్ళి పెడుతున్నానా? పెట్టలేదు కదా.
ఏంటంటే ఈ కాహలో కుక్కాలి విజయవాడకి వీడుండగా ఏ పార్టీకైనా ఆ పార్టీ అనే కాదు, వైసీపీ అనే కాదు, ఎవడో కాదు, అవినీతి పనుల్ని సహించే పనే లేదు విజయవాడ. నేను అంతగా వరకు ఎవడు ఎన్ని చేసినా కానీ దానికి సమర్థంగా ఎదుర్కోవడానికి ఇంతమంది నిజాయితీ పనులు ఉన్నారు. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. అలాగే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం 2 సార్లు 2014లో నేను పోటీ చేశా. అప్పుడు బీజేపీ అలయన్స్ వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీలో అభ్యర్థిగా పోటీ చేస్తే 3,000 అతను ఓడిపోయాడు. నేను 14,000 మెజార్టీ ఇచ్చింది ఇదే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నాకు. అంటే 17,000 క్రాస్ ఓటింగ్. 2019లో చెల్లి కనుక అమ్మాయి 9,500 ఓట్లతో ఓడిపోయింది. నాకు 8,500 మెజార్టీ ఇచ్చింది ఇదే పశ్చిమ నియోజకవర్గం. అంటే 2 సార్లు కూడా 17,000 క్రాస్ ఓటింగ్ నాకు వేసి ప్రజలు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అంటే రాజకీయ పరిణితి కలిగినటువంటి నియోజకవర్గం. మనిషిని చూసి ఓటేస్తారు తప్ప ఇక్కడ పార్టీలను చూసో ఇంకోటే కాదు. పార్టీ సరైన వ్యక్తికి సీట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఓడిస్తాం, సరైన వ్యక్తికి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తాం అనేదానికి నా 2 ఎలక్షన్లే నిదర్శనం. అటువంటి రాజకీయ పరిణతి కలవనటువంటి నియోజకవర్గం ఎప్పుడు చెబుతా విజయవాడ వెస్ట్ గురించి. అన్ని కులాలు, అన్ని మతాలు సమానంగా ఉన్నటువంటి నియోజకవర్గం. బీసీలో మళ్ళీ అన్ని కులాలు, ఓసీలో అన్ని కులాలు. అటు వైశ్యాస్ ఉంటారు, ఇటు బ్రాహ్మణ్స్ ఉంటారు, కమ్మ ఉంటారు, రెడ్డి ఉంటారు. అట్లా బీసీల్లో నగరాలు ఉంటారు, యాదవులు ఉంటారు, మిగతా అన్ని చాలా కులాలు ఉంటాయి. అట్లాగే మీకు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మీకు అన్ని ఇంత సమకూర్పుకున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రం కాదు ఉందంటే అది విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. అక్కడ ఓటర్లు కూడా చాలా రాజకీయ పరిస్థితితో ఆలోచించి ఓటేసేటువంటి ఓటర్లు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు రోజువారీగా వాళ్ళ లీడర్ని. ఎంఎస్బీకి ఏంటి, కేసు తిన్నాని ఏంటి, లేకపోతే ఒక కాళ్ళమని వ్యాపారస్తుడు ఏంటి, లేకపోతే కనవతల గుడ్డు దోస్తే వాళ్ళు ఏంటి, అన్నీ ప్రతిదీ వాళ్ళకి తెలుసు. ప్రతి చిన్న ఇంట్లో కూడా దాన్ని బట్టే ఓటు ఉంటుంది అక్కడ. కాబట్టి మీ అందరూ కూడా చాలా ఇప్పుడు దాదాపు టీమ్ టీడీపీ విజయవాడ వెస్ట్ అంటే అన్ని రకాలుగా కూడా మరి రాధాకృష్ణ కానీ మీరందరూ కానీ ఒక టీమ్గా పనిచేస్తున్నారు మన వాళ్ళంతా కూడా. ఆ రోజు విజయవాడలో కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి 50 మంది కార్పొరేషన్ ఓడించారు. కార్పొరేషన్ రావాలి వాళ్ళ స్వార్థం కోసం ఓడించారు, అందరూ బలైపోయారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము ఇది లేదన్నప్పుడు వాళ్ళందరికీ నేను ఉన్నాను, మీరు ముందు పని చేయండి, ఇది మందే, అవినీతి పనులతో స్వార్థ పనులతో లాలుచి వ్యక్తులు కాదు, ఇది మీ అందరి కోసం నేను ఉంటానని చెప్పి పికప్ చేశాం. దాని తర్వాత మన రాజు జైన్ కూడా మరి అతను ఒక మార్వాడి ఉండి అతను ఆ రోజు నిలబడి మనకు ఆఫీస్ ప్రెమిసెస్ ఇచ్చాడు. అనే అంతగా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని తను ఆఫీస్ రెడీ చేసి ఇచ్చాడు. అటువంటి మరి 40 ఏళ్ళ తర్వాత 82లో పార్టీ పెడితే 22లో 2022లో 21లోనూ మనం ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. 40 ఏళ్ళ తర్వాత కానీ మనం ఒక సరైన ఆఫీస్ ఆఫీస్ ఇచ్చినటువంటి రాజు జైన్ కూడా చాలా మరి ఆయన కూడా వాళ్ళు ఉండాల్సిన మా సభలో ఎందుకు లేడో. సో వీళ్ళందరూ కూడా ఒక పక్క సారేపల్లి రాధాకృష్ణ, అలాగే ఒక పక్క రాజు జైన్ అవనండి, మన వాళ్ళంతా టోటల్ టీం అంతా అన్ని కులాల మతాలు కలిపి తర్వాత వాళ్ళకి అండగా మరి బేగ్ కూడా 1 సంవత్సరాల నుంచి మా అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఖచ్చితంగా నాకు ఎటువంటి డౌట్ లేదు ఇటువంటి వ్యక్తులు అసెంబ్లీలో అడుగు పెడతారు, ఎటువంటి డౌట్ లేదు. మన యువగళం పాదయాత్ర నిదర్శనం. పాదయాత్ర ముగింపు సభ చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశం ఇచ్చారు ఆయనకి, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. నిజంగా కూడా విజయవాడ వెస్ట్ నుంచి ఒక మంచి వ్యక్తి, బేగ్ లాంటి మంచి వ్యక్తిని ఎన్నుకొని చట్టసభలో పంపిస్తే వెస్ట్లో పార్టీలకు అతీతంగా అందరూ కూడా మంచి వ్యక్తులు కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా నాకు ఎటువంటి డౌట్ లేదు, బేగ్ చట్టసభలో ఉంటాడు. అలాగే ఈరోజు పార్టీలో చేస్తుంది అందరూ కూడా ఇది మీది పార్టీ, నేను అక్కడ ఉన్న ఎందుకంటే మీరు వీళ్ళందరికీ అండగా నేను ఉండాలి, లేదా వీళ్ళు చెల్లా చేతులు అయిపోతారు వీళ్ళంతా. కొన్ని కబంధ హస్తాల నుంచి ఈ వెస్ట్ని విముక్తి చేయాలని చెప్పి మాత్రమే నేను అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అందుకే తర్వాత చెప్పాను నేను దేంట్లో ఇన్వాల్వ్ అవను, సమన్వయ కమిటీ వేసుకోండి, మీరు చెప్పిందే నేను ఓకే అంట. నా ఇక్కడ తిరుపతి లెటర్, దర్శన లెటర్కి విజయవాడ వెస్ట్ నుంచి చూసినా సమన్వయ కమిటీకి పంపిస్తాను, వాళ్ళు ఓకే చేస్తేనే నేను లెటర్ ఇస్తాను. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో నడవాలి, మెజారిటీ ఓన్లీ ప్రివేల్స్. కాబట్టి ఏదుపట్టి రామయ్య కానీ మన వాళ్ళందరూ టోటల్గా మన వ్యక్తులందరూ, మన కనకారావు కానీ నాగు కానీ అందరూ పేర్లు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కష్టపడి ఒక ఖాళీ తీసుకొచ్చారు.
నెక్స్ట్ ఇంకా 3-4 నెలల్లో మనం అసలైనటువంటి సమరం ఉంది. దానికి మీరు అందరూ కూడా ఇప్పుడు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాము నెల వరకు చేశారు, ఇంకా చేయాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే విఫలమయ్యాడో ఈ 5-4.5 ఏళ్లలో పూర్తిగా విఫలమయ్యాడు జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం. అట్లాగే 14 ఏళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఒక దీనికి తీసుకొచ్చారో, మొన్న 5 ఏళ్ళు కానీ అంతకుముందు 9 ఏళ్ళు కానీ, అట్లాగే ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఆయన కాకపోతే మళ్ళీ ఈ రాష్ట్రం ఎట్లా అయిపోతుందో కూడా మన ప్రజలకు వివరించి మన పార్టీని గెలిపించుకోవడం ధ్యేయంగా ఈ 4 నెలలు మీరు అందరూ పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ, మరి ఈరోజు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను పార్టీలోకి ఆహ్వానిస్తాను. అట్లాగే అన్నాప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఉన్నారా? ఇప్పుడు కొత్తగా చేరేటువంటి వ్యక్తులందరికీ కూడా మనం వారిని మన తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానిస్తే కార్యక్రమం ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ.